సీనియర్ మోస్ట్ యాక్టర్స్ తో కూడా మీరు పని చేశారు కదా, అంటే పెద్ద ఎన్టీఆర్ గారితో కూడా మీరు పని చేశారు. ఆయనతో పని చేశారు, మంచి పేరు సంపాదించారు. ఆయన ఆహార అలవాట్లు ఎట్లా ఉంది? నాన్ వెజ్ ఎక్కువ తింటారా, వెజిటేబుల్ ఎక్కువ తింటారా? నాన్ వెజ్ ఎక్కువ తింటారు. నాన్ వెజ్ ఎక్కువ తింటారు. ఆయన 4 o'clock లెగుస్తారు. లెగిసిన వెంటనే ఆయనకు ఒక కోడి, నాటుకోడి, మళ్ళీ మామూలు కూడా కూడదు, నాటుకోడి బాగా ఉడకబెట్టేసి అది కాల్చిన తర్వాత ఉడకబెట్టి కర్రీ ఏదో రకంగా ఒక కర్రీలాగా వండేసి పెట్టేస్తే అది మొత్తం తినేస్తారు. రాగి ముద్ద, ఈ నాటుకోడి పులుసు అంటే ఆయన చాలా ఇష్టం. జొన్న రొట్లు, అప్పుడులో కూడా జొన్న రొట్లు ఉండేవి. అప్పట్లో సపరేట్ గా తినేవారు. అంత మంచి ఆహారం తీసుకుంటారు ఆయన. బొబ్బాయి తింటారు, రాగి జావ తాగుతారు, బలమైన తిండి తింటాడు పెద్ద ఎన్టీఆర్. తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో పనిచేశాను. ఆయన లైట్ ఫుడ్డే. ఆయన ఏదైనా కూడా ఏది తిన్నా కూడా లైట్ ఫుడ్, అన్ని రకాలు తింటారు. నాన్ వెజ్ తింటారు, వెజ్ తింటారు. అంటే పర్టికులర్ గా నాకు ఈ కూర ఇష్టం, ఇది తిందాం అంటే వెజ్ లో గానీ ఇటు నాన్ వెజ్ లో గానీ ఏదైనా ఈ కూర అంటేనే బాగా ఇష్టం అని వండించుకున్న సందర్భాలు ఉందండి. ఆయన కూడా నాటుకోడి పులుసు అంటే ఆయనకు కూడా ఇష్టమే. నాటుకోడి పులుసు, గారెలు అంటారు, గారెలు, చిల్లుగా నాటుకోడి పులుసు అంటే ఆయనకి 11 o'clock కంపల్సరీ తింటారు. అది 11ంటికి. మామూలుగా ఫుడ్ ఏదైనా తినేస్తారు. ఆకుకూర ఎక్కువ తింటారు. ఆకుకూర, సాంబార్ అన్న కూడా ఇష్టం ఉంటుంది. శోభన్ బాబు గారితో కూడా పనిచేశారు. ఆయనతో ఎట్లా ఉండేది మీ అనుభవం? ఆయన కూడా మంచి వ్యక్తే. ఆయన కూడా అన్ని రకాల నాన్ వెజ్ తింటారు. అన్ని రకాలు ఇదే ఇష్టం అంటే ఏమి లేదు. అది చాలా కృష్ణ గారితో పనిచేశాను. కృష్ణ గారు అన్ని రకాలు తింటారు. ఉలవచారు బాగా ఎక్కువ తింటారు. కృష్ణ గారికి ఉలవచారు అంటే బాగా ఇష్టం. ఉలవచారు అంటే చాలా ఇష్టం. విజయనగరం గారు ప్రతిదీ వండి పెడుతుంటది. ఆమె ఏది తిన్నా 5 minutes 7 minutes లో అన్ని ఫాస్ట్ గా తినేస్తారు. ఎవరు? కృష్ణ గారు. అదే అలవాటు. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు కూడా సేమ్ నాగేశ్వర ఎట్లనా అట్లనే సేమ్ నాగార్జున గారు. అదే విధంగా పెద్ద ఎన్టీఆర్ ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారు కూడా భోజనం ప్రియుడే, బ్రహ్మాండ తింటారు. ఎన్ని రకాలన్నా బాగానే తింటారు. దాని డైటింగ్ ఫుడ్ చేస్తారు. ఆయన కూడా నాన్ వెజ్ బాగానే తింటారు. ఆయన కూడా. తర్వాత మహేష్ బాబు, కృష్ణ గారు అన్ని రకాల నాన్ వెజ్ తింటారు, ఉలవచారు తింటారు, ఫాస్ట్ గా తింటారు. ఈ మహేష్ బాబు ఏది తిన్నా కూడా ఆయన పద్ధతిలోనే తింటారు. ఈయన కూడా అన్ని ఇష్టమే, కొంచెం కొంచెమే తింటారు ఈయన కూడా. అదే విధంగా చిరంజీవి గారు, ఇప్పుడు ఈ జనరేషన్ చిరంజీవి గారు, రామ్ చరణ్. చిరంజీవి గారు కూడా అన్ని రకాల నాన్ వెజ్ ఏదైనా బాగా. చిన్న చేపలు ఉంటాయి, అది ఏదో చితుకు చేపలు అంటారు, దాని చింతకాయ పులుసు అది అయితే ఆయన చాలా ఇష్టం. బొమ్ముడాలు ఒకటి, ఇది చాలా బాగా లైక్ చేస్తారు. అదేవిధంగా రామ్ చరణ్ గారు, అది బాలకృష్ణ గారు, ఈయన చెప్పాను. ప్రభాస్ గారు మహా భోజనం ప్రియుడైన. ఎన్ని రకాలైన ఏదైనా సరే బ్రహ్మాండం తినేస్తారు. ప్రభాస్ గారు అంటే బొమ్మడాలు అంటే చాలా ఇష్టం. కొరమేను ఇష్టం. కొరమేను, చేపల్లో కొరమేను అది బాగా ఎక్కువ ఇష్టంగా తింటారు. అది బాగా ఎక్కువ ఇష్టంగా తింటారు. అది బాగా అంటే వెజిటేబుల్ లో ఏమంతా ఏం లేదు. వెజిటేబుల్స్ కూడా తింటారు. వెజిటేబుల్స్ అంటే ఎప్పుడు స్టార్టింగ్ నుంచి పాత వాళ్ళందరూ నాన్ వెజ్ ఎక్కువ అమ్మా. నాన్ వెజ్ ఇప్పుడంటే కొంచెం వెజిటేరియన్ వచ్చిన స్టైల్, కానీ పాత వాళ్ళంతా ఇదే స్టైల్. ఎక్కువ నాన్ వెజ్ మీద వెళ్ళిపోయారు. బండ్ల గణేష్ గారితో అసలు మీకు ఫ్రెండ్షిప్ అనేది ఎట్లా ఏర్పడింది? అది కరెక్ట్ అనే. బండ్ల గణేష్ గారు నేను చాలా సినిమాలు చేశాను కదా. నేను చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్ గా వచ్చేవాడు ఈయన. ఏది నేను చేసిన సినిమాలకి ఆర్టిస్ట్ గా వచ్చేవారు. చిన్న చిన్న వేషాలు, ఏది 2 రోజులు 3 రోజులు 4 రోజులు వేషాలు వేసుకుంటా. ఆయన నేనేం చేసేవాడిని, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు అందరితో సమానంగా ఆయన్ని కూడా బ్రహ్మాండంగా. ఆయననే కాదు, నేను యూనిట్ క్రైను, మేకప్, కాస్ట్యూమ్, డైరెక్షన్ డిపార్ట్మెంటే కాకుండా డ్రైవర్స్ తో సైతంగా అందరినీ సమానంగా చూస్తాను. ఈయన కూడా అదే విధంగా డైరెక్టర్ గారు, కెమెరామెన్ రేంజ్ లో చూసేవాడిని. అంటే ఆర్టిస్టులు అందరూ చిన్న ఆర్టిస్టులు ఉంటాయి, డైలాగ్ ఆర్టిస్టులు అంటూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ సపరేట్ టేబుల్ వేసేసి పెడుతుంటే, ప్రకాష్ నువ్వు బ్రహ్మాండం చేస్తున్నారా. అదే నేను కొన్ని కంపెనీలో కొన్ని ఫీల్ అవుతూ ఉండేవాడిని నేను. ఎందుకంటే నువ్వు అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇట్లాంటి ఫీలింగ్స్ వచ్చి, కానీ నువ్వు మాత్రం అందరితో సమానం చూస్తున్నావు. నేను ఇప్పుడు నీతో 10వ సినిమా 12వ సినిమా చేస్తున్నాను. నేను సొంత సినిమా తీస్తే మాత్రం ఇప్పుడు నవ్వుతా. ఎప్పటికైనా సరే నిన్నే నేను ప్రొడక్షన్ చీప్ గా పెట్టుకుంటాను అనేవారు. అదే విధంగా 10 సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, గబ్బర్ సింగ్. ఆ గబ్బర్ సినిమా నాకు ఫోన్ చేశారు, ప్రకాష్ మనకి డేట్లు ఇచ్చారు, ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, నీ యాండ్ మంచిది, నువ్వు వచ్చేసి. అంతకుముందు సినిమా చేశాను, ఫ్లాప్ అయ్యాము, కానీ నువ్వు అప్పుడు రమ్మంటే నువ్వు రాలేదు, నువ్వేదో సింహాద్రి అని షూటింగ్ చేస్తున్నావు,
ఇప్పుడు నువ్వు కంపల్సరీ రాకపోతే నేను బాధపడతాను, నీకు ఎంత కావాలో అడ్వాన్స్ చెప్పు. అడ్వాన్స్ గురించి కాదు సార్, ఈసారి డేట్స్ ఉన్నాయండి, నేను కంపల్సరీ ఈ గబ్బర్ సింగ్ సినిమా నేను చేస్తున్నానని చెప్తే 5 lakhs అడ్వాన్స్ ఇచ్చారు. ఇది అయిపోయినప్పుడు 5 lakhs కాదు, పవన్ కళ్యాణ్ సినిమా 10 lakhs 15 lakhs తీసుకోవాలి అడ్వాన్స్. 5 lakhs నువ్వు ఉంచుకో, తర్వాత అయిపోయినప్పుడే మళ్ళీ నేను ఇస్తాను, నేను ముందు కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పి గబ్బర్ సింగ్ సినిమా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఫస్ట్ డే నేను షూటింగ్ స్టార్ట్ అవుతుంది, చేస్తున్నాం ఆయన అన్ని గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 140-130 రోజులు షూటింగ్ చేసాం. చేస్తుంటే డాన్సర్స్ ఎక్కువ, ఫైటర్స్ ఎక్కువ. ఆ సినిమాకి డాన్సర్స్ ఫైటర్స్ టోటల్ యూనిట్ ఎప్పుడు ఒక పెద్ద హీరోలు అంటే 350-400 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ చూసుకుంటా మళ్ళీ జూనియర్ ఆర్టిస్టులని, డాన్సర్స్ని, ఫైటర్స్ని వీళ్ళందరినీ చూడాలంటే మ్యాక్సిమం 2000-3000 అట్లా ఉంటుంటారు అనమాట. వీళ్ళందరినీ సమానం చూస్తున్నావు, ఎట్లా చూస్తున్నావు ఏంటి, జ్యూస్ తెచ్చినా అందరికీ ఒకే రకం ఇస్తున్నావు. నాకే అదే ఇస్తున్నావు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నావు, డైరెక్టర్ గారికి అదే ఇస్తున్నావు, కెమెరామెన్ గారికి అదే ఇస్తున్నావు, ఆర్టిస్టులకు అదే ఇస్తున్నావు, యూనిట్ క్రైను డ్రైవర్స్ ఇంతమంది నేను గమనిస్తున్నాను. డాన్సర్స్ ఒక పక్కన, ఫైటర్స్ ఎంతమంది ఉన్నా ఒక జంబో గ్లాస్లో క్వాలిటీ ఇస్తున్నావు. నువ్వు తాగుతున్నా, నేను ఇచ్చేది నేను తాగితే అందరూ తాగుతున్నారు. అందుచేత నేను ఎప్పుడు ఇదే విధంగా ఉంటూ బ్రహ్మాండంగా చేస్తున్నాను. క్యారవాన్ పిలిచి క్యారవాన్లో కూర్చోబెట్టి 1/2 hour మాట్లాడి, డబ్బు కాదు ముఖ్యం, వాళ్ళ ఇంట్లో ఏమీ లేక రావట్లేదు కదా, వాళ్ళ ఇంట్లో కనీసం టిఫిన్ చేసి టీ తాగి రాగలరు. కానీ ఎందుకు మార్నింగ్ మనం 5కి రమ్మంటాం, ఒకసారి 4కి రమ్మంటాం, ఒకసారి 6 రమ్మంటాం. మరి వాళ్ళ బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని రావాలే, కానీ ఇవన్నీ తీసుకొని రాలేరు కదా. ఫుడ్ మనం పెడుతున్నప్పుడు మీరే తల్లి తండ్రి, వాళ్ళని కాపాడి బాధ్యత మీది. దాని గురించి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఎప్పుడు అదే విధంగా చేసుకో అని చెప్పేసి గుమ్మడికాయ ఒకటి దిష్టి తీసిన తర్వాత మనం ఇది గబ్బర్ సింగ్ సినిమా సార్ చాలా పెద్ద హిట్ ఇస్తున్నాం సార్, టాప్ చైర్లో కూర్చుంటున్నాం మనం అని చెప్పేసాను. చెప్పేసి కింద దిగిపోయాను, నా పని నేను చేసుకున్నాను. తర్వాత ఏదో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అంటే చాలా పెద్ద హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. అది మేనేజర్తో ఫోన్ చేయించి ప్రకాష్ గారు అర్జెంట్గా ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పెద్ద హిట్ కొట్టాం. మీ నోరు సబ్జెక్ట్ కూడా బాగుంది, మీ నోరు కూడా మంచిది, ఓకే. ఇందులో మన అంచనా చేసిన వాళ్ళకి మనం అందరం భోజనాలు పెడుతున్నాం, పార్టీ ఇస్తున్నాం. రేపు 1 day బిఫోర్ మీకు చెప్తున్నాను, వాళ్ళు 30 members, డ్రైవర్స్, యూనిట్, క్రైను అంటే చిన్న వాళ్ళే పిలుస్తాడే ఎక్కువ, ఏదో ఇంపార్టెంట్ నెంబర్స్ అంతా కలిసి 300 members పిలిచారు. ఇది మన మెస్ నుంచి చేసుకొచ్చేయండి, ఫుడ్ ఎంతైనా పర్వాలేదు, లంచ్, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ రోస్ట్, ప్రాన్స్, ఎగ్ కర్రీ అంతా నాన్ వెజ్లే, రుమాలి రొట్టి, పూరి, ఎవరికి ఏది కావాలో అది. అదేవిధంగా ఒక 25-30 items ఇచ్చాను. ఒక 3 lakhs బిల్ అయింది, బ్రహ్మాండంగా ఇచ్చేసారు. అంతైంది. అందరికి ఫోటోలు తీస్తున్నాం, అందరు ఫోటోలు ఇస్తారు ఆయన లాస్ట్లో, అందరు ఫోటోలు ఇచ్చారు. లాస్ట్ ఫోటో నాదే, ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకున్న తర్వాత కెమెరామెన్ గంగధర్ రాంబాబు అని ఒక సినిమా ఉంది, భగవంత్ దానయ్య గారు నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి కలండి మీరు అన్నారు, కలిసాను. అది కూడా అట్లనే చేస్తా వస్తున్నాం. చేస్తా వచ్చిన తర్వాత చేయకంటే ముందే ఒకసారి మళ్ళీని క్యారవాన్కి రండి మళ్ళీ తీసుకెళ్ళారు. అదే అక్కడ క్యారవాన్ పెడితే, నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, ఎందుకంటే మీ నోట్ చాలా మంచిది, మీకు ఏం కావాలో నేను చెప్తాను, ఏం కావాలో అడగండి అన్నాడు. ఏం కావాలో అడగండి, నాకేం అర్థం కావట్లే, నేను అట్లా అడిగి మనిషిని కూడా కాదు, ఏంటి చెప్పండి స్ట్రైట్గా, నాకు అర్థం కావట్లేదు, నేను ఒక 25 lakhs ఇస్తున్నాను నీకు, మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు, ఇది ఎవరికి తెలియకూడదు, మన ఇద్దరి మధ్య ఉండాలి, నేను క్యాష్ ఇస్తున్నాను సీక్రెట్. నేను ఇప్పటిదాకా ఈ మధ్య ఈ టీవీలో చెప్పడమే కానీ అంతకుముందు ఎవరికి నేను చెప్పలేదు, మా వాళ్ళు మట్టికే తెలుసు అన్నమాట. అక్కడ కొంతమంది మేనేజర్లకి మాకే తెలుసు. ఆయన సాయం చేసి 25 lakhs ఇచ్చినమ్మంటే, ఇది గబ్బర్ సింగ్ మెస్ అని చెప్పేసి ఇది ఖాళీగా ఒక ప్లేస్ ఉండేది, ఈ ప్లేస్కి ఆయన చెప్పాను, ఇది ఇప్పుడు ఇదే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అప్పుడు అడిగాను నేను, ఈ ప్లేస్ ఫలానా ఉందంటే, ఇది మన వాళ్ళది, ఎవరో తెలిసిన వాళ్ళే, వాళ్ళ ముస్లిం వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ అంట. ఆయనకి రికమెండ్ చేసి వాళ్ళకి 5 lakhs అడ్వాన్స్ ఇచ్చి 25 lakhs నాకు క్యాష్ ఇచ్చి, నేను సనత్నగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి మామూలుగా ఏది స్టవ్లు, దీనికి సంబంధించిన గిన్నెలు అన్ని 25 lakhs అంటే 22 lakhs వరకు అయ్యింది. అయిన తర్వాత స్టార్ట్ చేశాను. తర్వాత ఇక్కడి నుంచే ఆయన సినిమాలు అన్నింటినీ భోజనాలు తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్తా ఉంటానే ఒక రోజు కాటరామరాయుడు ఒక సినిమా చేస్తున్నాం. కాటరామరాయుడు చేస్తా అక్కడ ఒక పక్కన రాజకీయాలు, ఒక పక్కన కాటరామరాయుడు సబ్జెక్ట్, ఆయనే డైరెక్షన్, అదే సంపత్ నంది, తర్వాత బాబీ గారు, తర్వాత ఈయన ఏదో చేసుకొచ్చారు. అప్పుడు నేను అక్కడ రామానాయుడు గారి కళ్యాణ మండపం దగ్గర ఫిల్మ్ నగర్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో ఓపెనింగ్ మార్నింగ్ 6:30కి ఓపెనింగ్ అయితేనే
వచ్చారు, సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇచ్చి ప్రకాష్ గారు ఇటు రాండి అన్నారు. కెమెరా దగ్గర తీసుకెళ్ళారు. పూజ జరుగుతూనే ఉంది. కెమెరా తీసి ఆన్ చేయండి అన్నారు. నేను 40 years ఇండస్ట్రీ, కెమెరా తీసి ఆన్ చేసి వాళ్ళు టీలు ఇవ్వడమే కానీ ఆ కెమెరా తీసి ఆన్ చేయడం కూడా నాకేం తెలియదు. అంటే మిమ్మల్ని ఆన్ చేయమన్నా అంటే అందరు షాక్ అన్నమాట. అక్కడ మ్యాక్సిమం ఎంతమంది ఉంటారో 200 members ఉన్నారు కెమెరా చుట్టూ. నాతో ఆన్ చేయించడం, ఆయన చెప్పడం నేను షాక్ అయ్యాను, చూసిన కూడా షాక్ అయ్యారు. అంతమంది సురేష్ బాబు వచ్చారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చారు, హైకోర్టు జడ్జి గారు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ. అంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఆయన మీతో ఆన్ చేయమన్నారండి. మరి ఆన్ చేయించంటే నా కళ్ళం నీళ్ళు వచ్చి ఏంటి 42 years ఇండస్ట్రీలో మళ్ళీ 42 ఇండస్ట్రీ వచ్చింది. అక్కడ ఏంటంటే గొప్పతనం, ఆయన ఒక మనిషిని గమనించడం గొప్పతనం అనమాట. ఇది ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ టీ కాఫీలు ఇచ్చుకునేవాడే కాకుండా వాడిని ఒక అఫీషియల్ లెవెల్లో పెట్టుకొని కెమెరా ఆన్ చేయండి అనే మోడీ గారి రేంజ్ అది. మార్చి చంద్రబాబు నాయుడు గారి సీఎం రేంజ్, పిఎం రేంజ్ అయ్యి అటువంటి నాతో ఆన్ చేయండి నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన కౌగిలించుకొని నేను చాలా మంచిది బాబు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.